జ్యోతి కిచెన్ ఇవాళ మనం చేసే రెసిపీ వచ్చి మటన్ ఫ్రై అనమాట. ఇది అరకిలో లోపు ఉంటుందన్నమాట. దానికి కావాల్సిన పదార్థం మసాలా, ఉప్పు, కారం, పసుపు అనమాట. వీటన్నిటితో మనం మటన్ ఫ్రై చేసుకుందాం అనమాట. ఒక కుక్కర్ తీసుకుందాం. ఇది మటన్ కాబట్టి విడిగా ఉడకడం కష్టం కాబట్టి మనం కుక్కర్లోనే కంపల్సరీ ఉడికించుకోవాలి. కుక్కర్లో మనం తీసుకున్న మటన్ మొత్తం వంపేసుకోవాలి. మొత్తం దీంట్లో వంపేసుకుంటే నీళ్లు రాకుండా మటన్ వరకు వంపేసుకోవాలి. మటన్ మొత్తం వంపేసుకొని ఇందులోనే మనం ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. రుచి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కారం ఇది ఏంటంటే దీనికి కొంచెం ఎక్కువే కారం పడుతుందండి. ఎందుకంటే ఇది మటన్ ఫ్రై కాబట్టి ఇది ఆయిల్ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ కారం పడుతుంది. కొద్దిగా పసుపు, మసాలా ఇది అల్లం, వెల్లుల్లి, గసాలు, కొబ్బరి, చెక్క, లవంగాలు, ధనియాలతో పట్టిన మసాలా అన్నమాట. ఇది మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత మసాలా వేసుకోవాలంటే, ఎందుకంటే మనం ఇందులో ఆనియన్స్ యాడ్ చేయం. ఈ ఫ్రై ఏంటంటే మనకి ఒక 1 వీక్ 10 డేస్ బయట పెట్టినా కూడా స్మెల్ రాదనమాట. చాలా బాగుంటుంది అన్నమాట. దీంట్లో మనం సరిపడినంత వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఈ మసాలా మొత్తం పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇందులో ఇంకొంచెం వాటర్ పడతాయి. ముక్క మునగలేదు ఫ్రెండ్స్, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం. ముక్క మునగాలి, ఎందుకంటే మటన్ కదా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది కాబట్టి వాటర్ పోసుకొని బాగా కుక్ చేయాలన్నమాట. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది అడుగంటకుండా మనం ఇందులో ఏమీ పప్పు చేయలేదు కాబట్టి దీనికి కంపల్సరీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేదాకా బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇది కుక్ అయిన తర్వాత మనం విజిల్ తీసేసుకొని మూత తీసి చూస్తే కర్రీ చూసారా ఇలా ఉంది. అంటే ఈ కర్రీ ఇంకా ఎగరాలన్నమాట. ఈ మసాలాలు మొత్తాన్ని మనం గంటితో కూరలో వంపేసుకొని దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత వాటర్ ఫ్రైకి బాగుండదు కాబట్టి కొంచెం మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాగా ఎగరనివ్వాలన్నమాట. ఇది బాగా ఎగరాలి ఫ్రెండ్స్. అంటే ఎందుకంటే మనం పూర్తిగా ఆ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ చూసుకున్నాం, ముక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఎందుకంటే మటన్ కదా ఫ్రెండ్స్, చికెన్ అంటే త్వరగా ఉడుకుతుంది కానీ మటన్ కొంచెం లేట్గా ఉడుకుతుంది కాబట్టి ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాం. మటన్ బాగా మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్, ఉడికినట్లే. ఇప్పుడు మనం దీన్ని ఇంకేం చేయాలంటే బాగా ఎగరనివ్వాలి. ఇంక మనం కుక్కర్ మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సగం ఎగిరిపోయింది ఫ్రెండ్స్, ఇంకొంచెం ఎగిరితే మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. కానీ భలే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఈ ఉడుపుతో కనుక మనం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. గ్రేవీ సూపర్ టేస్ట్ వస్తుంది. మనం ఇందులో ఎక్కడా కూడా ఆనియన్స్ వాడం కాబట్టి మనం బయట పెట్టినా ఈ కూర చెడదనమాట. ఈ పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని మందపాటి కళాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి ఇవి వేపడానికి ఈ కళాయిని పెట్టుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ ఇచ్చాక ఇందులో మనం రుచికి మనం వేగటానికి సరిపడినంత ఆయిల్ ఏంటంటే మనకి దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి మనకు కర్రీస్ లాగా కాదు, ఇది కొంచెం డబల్ పడుతుంది అనమాట. కర్రీ కంటే కూడా ఈ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుంది, కానీ మంచి టేస్ట్ మంచి స్మెల్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ పోసుకున్నాక కొద్దిగా కాగనిద్దాం. ఇలా కాగిన ఆయిల్లో మనం పక్కన పెట్టుకున్న కూర మొత్తం ఈ మటన్ మొత్తం వంపేసుకుందాం. వంపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం కుక్కర్లో మాంసం అంతా ఇందులోకి వంపేసుకుందాం. మొత్తం శుభ్రంగా మసాలా మొత్తం దీనిలో వంపేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కొంచెం నూనెలో హై ఫ్లేమ్ పెట్టకూడదు ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ పెడితే మాంసం మాడిపోయే ప్రమాదం ఉంది, మటన్ మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో, అటు లో కాకుండా అటు సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది దీనిలో మనకి ఫ్రై కాబట్టి ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకుందాం. దీనిలో కంపల్సరీ కరివేపాకు వేసుకోవాలన్నమాట. కరివేపాకు స్మెల్ ఫ్రైలకి చాలా
టేస్ట్ స్మెల్ బాగుంటుంది అనమాట. అందుకే కరివేపాకు వేయాలి. వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. ఇది అడుగంటుంది ఫ్రెండ్స్. మనం స్లోగా దాన్ని గీరుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. మసాలా మొత్తం అడుగంటుతుంది అన్నమాట. చూసారా, కొంచెం ఎగిరిపోయింది. ఇంకొంచెం ఎగిరితే మటన్ ఫ్రై రెడీ అవుతుంది అన్నమాట. కొంచెం ఎగరనేయాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్, అంత బాగుంది. కలర్ చేంజ్ అయిపోయింది చూసారు. ఇప్పుడు అది కొంచెం అంటే మనకి ఇంకా వేగటానికి దగ్గరగా పడుతుందని అర్థం. అయిపోవచ్చింది ఫ్రెండ్స్. దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది వైట్ రైస్లో కలుపుకున్న, సాంబారు, రసంలో, వీటిలో నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. పప్పుల్లో కూడా నంచుకోవచ్చు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. అలానే ముక్క బాగా గట్టిగా అవ్వకూడదు ఫ్రెండ్స్, మీడియంగా వేగంగానే దీన్ని మనం ఒక బాక్స్లోకి తీసేసుకుందాం అనమాట. ఇది ఒక్కరోజే తినలేం కదా ఫ్రెండ్స్, అందుకని మనం బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది మనం బయట పెట్టినా కూడా మినిమం వారం 10 రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇది మనం ఎటన్నా టూర్లకు వెళ్ళినా, ఎటన్నా క్యాంపులకు వెళ్ళినా కూడా ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది మనం ఇలా వేపేసుకొని పెట్టుకున్నా మనకి వారం 10 రోజుల వరకు ఎటువంటి స్మెల్ కానీ టేస్ట్ కానీ మారదనమాట, మంచిగా ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, మటన్ ఫ్రై ఎంత బాగుందో చూసారా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.